హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక మంచి కార్ని అయితే రివ్యూ తీసుకురావడం జరిగింది. అండ్ మనం సోమాజిగూడ సాబు ఆర్కేఎస్ మారుతి సుజుకి షోరూమ్ దగ్గర ఉన్నాం. అండ్ రీసెంట్గా మారుతి సుజుకి వాళ్ళు విక్టరీస్ అనే కార్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ మనం ఫ్రైడే విక్టరీస్ లాంచ్కి వచ్చేసాము సోమాజిగూడ షోరూంలో. అండ్ దీని ఇంటీరియర్స్ ఏంటి, ఎక్స్టీరియర్స్ ఎలా ఇచ్చారు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ ఏంటి, అండ్ అడాస్ ఫీచర్స్ ఎలా ఇచ్చారు, అండ్ రీసెంట్గా జిఎస్టీ ప్రైజెస్ చేంజ్ అయిన తర్వాత ఈ కార్ ప్రైస్ ఎంత ఉండబోతుంది అనేది కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో మరిన్ని కార్ వీడియోస్ కోసం తెలుగు అన్ని ఫాలో చేయండి. సో ఇప్పుడు ఈ విక్టరీస్ కార్ ఎలా ఉందనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను, ఫాలో. సో ఇప్పుడే లాంచ్ అయిన మారుతి సుజుకి విక్టరీస్ కార్ అయితే సో ఇదే అనమాట. అండ్ చాలా ప్రీమియంగా, చాలా ఎలిగెంట్గా, అసలు కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు దీని ఫ్యూచర్స్ అన్ని మీకు ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఫాలో మీ. సో ఇప్పుడు మనకి మాన్సా గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కార్ డీటెయిల్స్ మిగతావన్నీ కూడా. మాన్సా గారు హాయ్. సో మా వ్యూవర్స్ కోసం ఎస్పెషల్లీ ఇప్పుడు విక్టరీస్ ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి సో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు, ఇంకా దీనికి అడిషనల్గా ఏమేమి కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు అనేది మీరు మా వ్యూవర్స్ కోసం చెప్పండి. అండ్ సో ఫస్ట్ మనం ఫ్రంట్ ఎండ్ చూసుకుందాం. ఫ్రంట్ ఎండ్లో ఎలా ఉంది కార్? ఫ్రంట్ వచ్చేసి మనకి బోల్డ్, మొత్తం అంతా బాడీ అంతా బోల్డ్ అండ్ ఎలిగెంట్ ఫీచర్స్ ఇచ్చారు. విత్ సుజుకి లోగో వస్తుంది. అండ్ మనకి వచ్చేసి ఫ్రంట్లో విత్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అండ్ దాంతోపాటు మనకి ఫాగ్ లైట్స్ కూడా ఎల్ఈడి ఫస్ట్ టైం అనేది మనకి లాంచ్ చేయడం జరిగింది. అండ్ మీకు ఇందులో వచ్చేసి ఫ్రంట్ అంతా ఎల్ఈడి మొత్తం బోల్డ్ ఫీచర్ కనిపిస్తుంది. సో ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి మనకి మల్టీ ఫంక్షనింగ్ డిఆర్ఎల్స్ ఇచ్చారు. అండ్ అంతేకాకుండా విత్ సెంటర్ సుజుకి లోగో, వస్తుంది విత్ బోల్డ్ ఎలిగెంట్ వస్తుంది. అండ్ ఫ్రంట్ చూసారు కదా కంప్లీట్ గా ఎల్ఈడి. అండ్ దీంతో పాటు మనకి కింద ఫాగ్ లైట్స్ కూడా ఎల్ఈడి తోనే వస్తుంది. ఫాగ్ లైట్స్ కూడా ఎల్ఈడి ఫస్ట్ టైం అన్నమాట మనకి మారుతిలో. అండ్ దీంతో పాటు స్కిట్ ప్లేట్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ లో వస్తుంది, విక్టోరియా నేమ్ ప్లేట్ కింద వస్తుంది. సో డ్యూయల్ టోన్ కలర్, డ్యూయల్ టోన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం సింగిల్ టోన్ కూడా అవైలబుల్ లో ఉంది. ఏమేమి కలర్స్ ఉన్నాయి మామూలుగా? దీంట్లో మనకి వైట్ వస్తుంది, సిల్వర్ వస్తుంది, గ్రే కలర్ వస్తుంది, అట్ ద సేమ్ టైం రెడ్, అండ్ న్యూలీ లాంచ్డ్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది. దీంతో పాటు బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ లో ఉంది. అండ్ మోడల్స్ ZXi మోడల్స్ వచ్చేసి మనకి స్టార్టింగ్ LXi నుంచి స్టార్ట్ అవుతుంది. LXi, VXi, ZXi అండ్ ZXi ప్లస్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం ఒకసారి సైడ్ ప్రొఫైల్ అనేది చూద్దాము. దీంట్లో మీకు వీల్ ఆర్చ్ వచ్చేసి బ్లాక్ కలర్ లో వస్తుంది కంప్లీట్ గా. టైర్స్ కు సైజ్ వచ్చేసరికి మనకి 17 ఇంచెస్ టైర్ విత్ ప్రిషియస్ కట్ అలో వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. కంప్లీట్ గా 4 వీల్ డ్రైవ్ వస్తుంది మీకు. సో డ్యూయల్ టోన్ కోసం ఇక్కడ మనకి బ్లాక్ డ్యూయల్ టోన్ మనకి ఎలిగెంట్ లుక్ కనిపించడానికి ఇది బ్లాక్ కలర్ టోన్ లో వస్తుంది. మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మన ఇండియన్ రోడ్స్ కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 208 వస్తుంది మనకి. 208 mm అనేది కనిపిస్తుంది. సో మనకి ఏంటంటే ఇండియన్ రోడ్స్ కి మినిమం హైట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఫ్రంట్ మంచిగా ఫినిషింగ్ అనేది చాలా క్లాసీ లుక్ ఉంది. సో ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఓకే, సో మనం బ్యాక్ సైడ్ రేర్ అని చూద్దామా ఎలా ఉంది? సో బ్యాక్ సైడ్ వచ్చేసి రేర్ లో మీకు కంప్లీట్ గా ఎల్ఈడి ఫీచర్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీకు లైట్ ఎలిగెంట్ అనేది వస్తుంది. బ్యాక్ సైడ్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఈ లైటింగ్ అనేది విజిబుల్ లో ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైం మనకి మారుతి వాళ్ళు లాంచ్ చేశారు. టైల్ గేట్ ఆపరేట్ చేసుకోవచ్చు కదా? టైల్ గేట్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. మన లెగ్ ఇలా పుల్ చేసినప్పుడు ఏంటంటే మనకి బూట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అంతేకాకుండా మనకి లేదు ఒకవేళ మనకి ఓపెన్ అవ్వట్లేదు, కీ మన దగ్గర లేదు అన్నప్పుడు ఫంక్షనల్ ఏంటంటే ఇక్కడ మనకి బటన్ ఇస్తారు, దాంతో మనం అన్లాక్ చేసుకోవచ్చు. సో ఇది సో ఇన్నఫ్ బూట్ స్పేస్ అనమాట. మనకి బూట్ స్పేస్ వచ్చేసి చాలా లెంతీగా వచ్చింది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 60-40 స్ప్లిటింగ్ సీట్స్ కూడా ఉన్నాయి. సో ఆ బూట్ స్పేస్ సరిపోనప్పుడు మనం సీట్స్ అనేది ఫోల్డ్ చేసుకొని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తుంది మనం పెట్రోల్ వేరియంట్ కాదు, ఇప్పుడు కంప్లీట్ గా పెట్రోల్ వేరియంట్ టాప్ మోడల్ పెట్రోల్ వేరియంట్. సో యాక్చువల్లీ దీంట్లో సిఎన్జి ఆప్షన్ కూడా ఉంది. అండ్ సిఎన్జి సిలిండర్స్ ని ఇప్పటి వరకు ఏంటంటే సిఎన్జి వెహికల్స్ కొన్న వాళ్ళకి ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే వెనక వాళ్ళకి లగేజ్ పెట్టుకోవడానికి ఉండదు. అంతేకాకుండా సిలిండర్స్ చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. బట్ ఫస్ట్ టైం అనుకుంటా విక్టరీస్లోనే ఆ సిలిండర్స్ని కిందకి స్ప్లిట్ చేసేసి సో మనకి బూట్ స్పేస్ అయితే మనకి వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో సిలిండర్స్ని కిందకి షిఫ్ట్ చేసేసి బూట్ స్పేస్ తీసుకురావడం అనేది మారుతి విక్టరీస్లో ఒక న్యూ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. సో దట్ సిఎన్జి ప్రిఫర్ చేసే వాళ్ళకి బూట్ స్పేస్ దొరుకుతుంది. అంతేకాకుండా సిలిండర్స్తో ఏం ప్రాబ్లం ఉండదు. సో దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజ్ అనుకోవచ్చు. అంటే సిఎన్జి ప్రిఫర్ చేసే వాళ్ళకి మైలేజ్ ఉంటుంది, ప్లస్ మనం పొల్యూషన్ పరంగా చూసుకుంటే సిఎన్జి మంచి ఆప్షన్ అనుకోవచ్చు. మనకి లగేజ్ పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్ ఉంటుంది.
సో దట్స్ మెయిన్ ఫ్యూచర్ ఇన్ విక్టరీస్ అన్నమాట. సో టూల్ కిట్ ఎవ్రీథింగ్ అంతా కూడా దీని కిందే టూల్ కిట్ అంతా ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తారు. ట్రే కింద వచ్చేస్తుంది. సో మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకా ఏంటంటే మనకి స్పేర్ వీల్ అనేది రాదు. సో దీనికి ఒక కిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ టైం ఇన్ మారుతి. సో ఈ కిట్ లో ఏంటంటే మనకి యూస్ చేసుకోవడానికి లైక్ టైర్ ప్రెషర్ కానీ మనకి టైర్ పంచర్ అయినప్పుడు దీంట్లో లిక్విడ్ ఉంటుంది. సో అది మనం ఫిల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా వెనక లగేజ్ పెట్టుకున్నప్పుడు మనకి లైటింగ్ కోసం అవ్వచ్చు. అండ్ అంతేకాకుండా ఛార్జింగ్ సాకెట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. విత్ మొత్తం మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే లగేజ్ ప్లేస్ కావచ్చు, ఆర్ ఎల్స్ మనం ఏదైనా ట్రిప్స్కి కానీ టూర్స్కి వెళ్ళినప్పుడు మన లగేజ్ ఏదైనా పెట్టుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్. అండ్ మన ట్రే కూడా మనం సపరేట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో సిఎన్జీ వెహికల్ తీసుకున్న వాళ్ళకి సిలిండర్స్తో మనం జనరల్ ఇప్పటివరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని అయితే విక్టరీస్తో మనం అది తీసేసుకోవచ్చు. సో హ్యాపీగా విక్టరీస్ వెహికల్ కొనుక్కోవచ్చు. సో మానస గారు ఇప్పుడు ఇంటీరియర్ ఎలా ఉంది విక్టరీస్ అంటే? సో ఇంటీరియర్ వచ్చేసి మనకి ఫస్ట్ టైం వచ్చేసి దీంట్లో ఫుల్లీ హెచ్డి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనకి వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. అండ్ 10.1 ఇంచ్ స్క్రీన్ అనమాట. చాలా పెద్ద స్క్రీన్ మనకి ఎంటైర్ ఇప్పుడు ఎరీనాలో అసలు ఇంత పెద్ద స్క్రీన్ అయితే అవైలబుల్ లో లేదు రైట్ నో. అండ్ ఫుల్లీ టచ్ అనమాట ఇది. దీంట్లో ఏంటంటే మనకి వాయిస్ అసిస్ట్ కూడా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఫస్ట్ టైం ఇన్ ఎరీనా సెగ్మెంట్ ఎలెక్సా వాయిస్ అసిస్ట్ ఏఐ ఫీచర్ తో పాటు వస్తుంది అనమాట. ఏఐ తో పాటు మనకి ఇన్ కేస్ ఇది కనెక్ట్ చేసిన తర్వాత మనకి అలెక్సా నుంచి వాయిస్ మనం చేస్తే ఏంటంటే ఇంట్లో మనం ఏసీ ఆన్ చేసిన ఆఫ్ చేసినా మనకి త్రూ వాయిస్ కంట్రోల్ చేసుకోవచ్చు. దీంట్లో వాయిస్ కంట్రోల్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి ఏంటంటే క్రూజ్ కంట్రోల్ వస్తుంది. అండ్ లెవెల్ 2 అడాస్ అనమాట ఫస్ట్ టైం ఇన్ మారుతి సెగ్మెంట్. అండ్ దీంట్లో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. ఇన్సైడ్ మనకి కంప్లీట్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ విత్ 8 స్పీకర్స్ అనమాట. 8 స్పీకర్స్ తోటి దాంట్లో 2 ట్వీటర్స్ వస్తాయి మనకి ఫ్రంట్ లో అనేది. అండ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుంది ఫ్రంట్ లో మీకు. ఫ్రంట్ లో అనేది ఏదైనా మిస్ అయింది అంటే ఓన్లీ డ్రైవింగ్ సైడ్ లో ఉన్న వాళ్ళకి కింద ఏదైతే రీడింగ్ ఉందో మనకి పెట్రోల్ ఎంత మనకి క్యారీ చేయగలుగుతాం ఏది అంతా మనకి ఈ ఇందులో డిస్ప్లే. సో నైట్ టైం డ్రైవ్ చేసే వాళ్ళకి కిందికి చూడకుండా మనం పైకి చూసుకోవచ్చు అన్నమాట. పైకి చూసుకోవచ్చు ఎందుకంటే ముందు నుంచి ఏదైనా వెహికల్స్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉండడానికి. అట్ ద సేమ్ టైం మనకి ఇందులో వైర్లెస్ చార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఛార్జింగ్ ఫినిషింగ్ బాగుంది. ఫినిషింగ్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ దీంట్లో లెదర్ ఫినిషింగ్ అనేది ఫస్ట్ టైం అనమాట. మనకి 3 లేయర్స్ సైడ్ ఇచ్చారు మనకి ఫ్రంట్. అండ్ దీంట్లో ఏంటంటే మనకి మెయిన్ ఇక్కడ లైటింగ్ సిస్టమ్ అనేది ఇచ్చారు. లైటింగ్ వస్తుంది. ఇంటీరియర్ కంప్లీట్ గా మనము ఒక 37 వరకు ఒక కలర్స్ అనేది మన మూడ్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో లైట్ మ్యూజిక్ కానీ డిస్కో టైప్ లో ఉన్న మ్యూజిక్ ఏదైనా విన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనకి లైటింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఈ సెగ్మెంట్ దాంట్లో మనకి ఏంటంటే పార్కింగ్ మోడ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ హోల్డ్ హిల్ హోల్డ్ అసిస్ట్ అనేది మనకి ఇంతకు ముందు ఏంటంటే బ్రేక్ చేసుకోవడానికి ఆప్షన్. ఇది ఫస్ట్ టైం ఇన్ మారుతి సెగ్మెంట్. అండ్ దీంట్లో పాటు ఇక్కడ మీకు సింబల్ కనిపిస్తుంది కదా, ఇది వెంటిలేటెడ్ సీట్స్ అన్నమాట. ఫ్రంట్ 2 వెంటిలేటెడ్ సీట్స్. సో ఇది డ్రైవింగ్ సీట్ కి, ఇదేమో నార్మల్ కో ప్యాసింజర్ కి వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారు. సో ఫస్ట్ టైం ఇది మారుతి సెగ్మెంట్ లో. సో మనకు కావాలనుకున్న ఆప్షన్ మనం సెట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మన ఎరీనాలో ఫస్ట్ టైం పారానామికల్ సన్ రూఫ్ ఇచ్చారు. సో ఇది ఏంటంటే మనకి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఫుల్లీ లెంత్ ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ షీల్డ్ ఓపెన్ అవుతుంది, తర్వాత మనకి ఇన్ కేస్ ఇంతవరకు కావాలి అనుకున్నా మనం హోల్డ్ చేసుకోవచ్చు. లేదు కంప్లీట్ గా కావాలి అన్నప్పుడు కూడా మనం కంప్లీట్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ సో ఇది మనకు అవసరం లేదు అంటే హాఫ్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇంకొక చిన్న పాయింట్ నోటెడ్ యాక్చువల్లీ, అంటే రీసెంట్గా ఒక వీడియో చూసాను నేను. కారు సన్ రూఫ్ మీద నించొని ఒక చిన్న బాబు కార్లో వెళ్తుంటే ఒక పైన బ్యారికేడ్స్ లాంటివి ఉంటాయి కదా, దానికి తగిలి అతనికి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. సో సన్ రూఫ్ ఉన్న వాళ్ళు చాలా కేర్ఫుల్గా మీరు వెళ్ళే రోడ్స్ ఎలాంటిది అనేది ఒకసారి మీరు ఫిక్స్ చేసుకొని దాన్ని బట్టి మీరు సన్ రూఫ్ ఓపెన్ చేసుకుంటే చాలా బెస్ట్. అండ్ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు సిటీ రోడ్స్లో కాకుండా బయట ఎక్కడైనా మీరు అవుట్ సైడ్ వెళ్తున్నప్పుడు ఆర్ఎల్స్ ఏదైనా బయట హిల్ స్టేషన్స్లో బయట ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏదైనా టూర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఓపెన్ చేసుకోండి. సిటీ లిమిట్స్లో మాత్రం ఎక్కడ ఓపెన్ చేసుకోవద్దు. ఇన్ కేస్ మీరు వెళ్ళే రోడ్స్ అన్నీ బాగున్నాయి, నీట్గా పైన ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు అన్నప్పుడు మాత్రం ఓపెన్ చేసుకోండి. సో ఇలా మనకు ఒక సపరేషన్ మంచి సన్ రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది. సో సింపుల్ ఆటోమేటిక్ సన్ రూఫ్ కదా, వాయిస్ కంట్రోల్ ఉంటుంది. SOS మనకి త్రూ అలెక్సా. దీంట్లో ఏంటంటే 47+ మనకి ఫీచర్స్ ఇంతకు ముందు ఇచ్చారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ సెగ్మెంట్ లో 60+ సెగ్మెంట్స్ అనేది ఫ్రీగా లాంచ్ చేయడం జరిగింది. మనకి గానా త్రూ డాల్బై మ్యూజిక్ అన్నమాట కంప్లీట్ గా. సో బ్యాక్ సైడ్ వస్తే మనకి లెగ్ రూమ్ అనేది చాలా స్పేషియస్ గా ఉంది. విత్ మనకి బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ తో పాటు ఇచ్చారు. దీంట్లో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే మనకి ఇంతకు ముందు ఎప్పుడూ లేదు మనకి ఎరీనాలో లెదర్ సీట్స్. కంఫర్టబుల్ అంటే కంఫర్టబుల్గా ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్గా
లెదర్ సీట్స్తో పాటు ప్రొవైడ్ చేశారు వెహికల్ని. ఇప్పుడు ఇది కంప్లీట్గా విత్ బాటిల్ హోల్డర్తో పాటు మనకి ప్రొవైడ్ చేశారు. దీంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ టైం ఇక్కడ చూసారా 1, 2, 3 ఈ ఫీచర్ అనేది మనకి ఫస్ట్ టైం లాంచ్ చేశారు. మధ్యలో ఉన్న వాళ్ళకి హెడ్ అనేది కంప్లీట్గా మనకి ప్రాబ్లం రాకుండా దీన్ని అడ్జస్టబుల్ కూడా ఆప్షన్ వచ్చింది. సో ఈ సెగ్మెంట్ అనేది మనకి ఎరీనాలో ఫస్ట్ టైం ప్రొవైడ్ చేశారు. ఇది ఫోల్డబుల్ ఆప్షన్. సో ఇది ఫోల్డబుల్. సో ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నప్పుడు మీకు ఇనఫ్ బూట్ స్పేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మనం చూసింది వచ్చేసరికి ZXi ప్లస్ అనమాట. అండ్ అంతేకాకుండా హై ఎండ్ వర్షన్, ఆటోమేటిక్, అండ్ దీంట్లో సిఎన్జీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ మీరు అంటే జిఎస్టీ ప్రైజెస్ చేంజ్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు ప్రైస్ అయితే ఫిక్స్ అవ్వలేదు. మరికొన్ని రోజుల్లో ప్రైస్ని కూడా వాళ్ళు రివీల్ చేస్తారు. ఆల్మోస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే షోరూమ్ ప్రైస్ 15 lakhs వరకు ఉండొచ్చు అని అనుకుంటున్నా. సో మరికొన్ని రోజుల్లో మీకు ప్రైస్ కూడా తెలిసిపోతుంది అనమాట. అండ్ మీరు టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా ఆర్ఎల్స్ కార్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలన్నా డెఫినెట్లీ మీరు కార్ షోరూమ్కి రావచ్చు. మనమైతే ప్రెసెంట్ సోమాజిగూడ సాబో ఆర్కేఎస్ షోరూంలో ఉన్న మారుతి సుజుకి షోరూంలో. అండ్ ప్రీవియస్లీ మనం ఇక్కడ కూడా చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో మీకు విక్టరీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు ఈ కార్ షోరూమ్కి వచ్చేయచ్చు. అండ్ అంతేకాకుండా నేను నెంబర్స్ డిస్ప్లే చేస్తాను, ఆ నెంబర్స్కి కూడా కాల్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా విక్టరీస్ గురించి మీరు అడిగి తెలుసుకోవచ్చు. సో మానస గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మనతో పాటు ఒక జెన్యూన్ కస్టమర్ ఉన్నారు మారుతి సుజుకి సంబంధించి. మారుతి 800 దగ్గర నుంచి ఆయన ఇప్పుడు విక్టరీస్ వరకు కూడా ప్రతి మోడల్ ఆయన యూస్ చేశారు. అండ్ ఒక జెన్యూన్ రివ్యూ తీసుకుందాం ఎలా ఉంది ఏంటని. సార్ మీ పేరు? సార్ ఐఎమ్ డాక్టర్ హరి చౌదరి. నేను ప్రొఫెసర్ అండి మెడికల్ కాలేజ్లో. అంటే నేను చాలా వెహికల్స్ చూశాను, బట్ ఈ వెహికల్ ఏంటంటే పర్టికులర్లీ ఇట్స్ రియల్లీ వెరీ అమేజింగ్ అండ్ ఇట్స్ అన్ ఆసమ్ వెహికల్ వేర్ ఆల్ ద ఫీచర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ ద మారుతిలో. ఇట్లాంటి వెహికల్ ఫస్ట్ టైం ఇట్లా విత్ ఆల్ ద ఫీచర్స్ రావడం ఇట్స్ వెరీ గుడ్. హోప్ ఇట్ విల్ బీ ఆఫ్ ఏ బెటర్ ప్రైస్ ఫర్ ఎవ్రీ వన్ టు బై. నేను మాత్రం ఐఎమ్ గోయింగ్ టు బుక్ దిస్ వెహికల్. ఎందుకంటే నేను మా వైఫ్ కూడా వచ్చారనమాట. చూసాం లోన్ ఆఫ్ ఫీచర్స్ కూడా, కంఫర్ట్ అండ్ ఆల్ ద సీటింగ్ కంఫర్ట్. నేను తెలుసుకుంది ఏంటంటే ఇట్స్ గివింగ్ బెటర్ మైలేజ్, ఆల్మోస్ట్ 25 kilometers. సో better to go for the strong hybrid one. And the color goda first time they had released such a good color. So really I appreciate the Maruti people for coming up with a better price and such a good vehicle with all the features. Thank you very much. Thank you very much. సో ఇవాళ యాక్చువల్లీ లాంచ్ డే కాబట్టి మనకి పాసిబుల్ అయిన ఆప్షన్స్ అన్ని చూపించాను. అండ్ మీకు ఏదైనా దీని గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కమెంట్లో మెన్షన్ చేయండి. అంతేకాకుండా తెలుగుని ఫాలో అవ్వండి. మరిన్ని కార్ వీడియోస్ కోసం అలాగే మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా షేర్ చేయండి. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.